గోధుమ రవ్వ ఉప్మాని మనం చాలా తొందరగా సింపుల్గా మనం కుక్కర్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. ఈ గోధుమ రవ్వ అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి జవ్వ రవ్వ, తర్వాత బన్సీ రవ్వ. ఇప్పుడు నేను బన్సీ రవ్వతో నేను తయారు చేయబోతున్నాను. దానికోసమని ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత దాంట్లో బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసి ఒక నిమిషం వేయించి తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకునే ముందుగా మనం రవ్వని కొలుచుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున పోసుకోవాలి. అయితే నేను 1½ గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్ళు వేసాను. దాంట్లో తగినంత ఉప్పు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి, వాటర్లో అంతా కలిసిపోయే విధంగా. తర్వాత రవ్వని అందులో వాటర్ కొంచెం ఇలా బుడగలు వస్తున్నప్పుడు మనం రవ్వను కూడా వేసి కలిపేసుకోవాలి. అలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తున్నప్పుడు రవ్వ దగ్గర పడుతూ ఉంటుంది. ఆ టైంలో మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి గోధుమ రవ్వ అంటే బన్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. మూత తీసిన తర్వాత ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి అంతా కలుపుకున్నట్లయితే మనకి పొడి పొడిగా చక్కగా అయిపోతుంది అనమాట. దీనికి పుట్నాల పప్పు చట్నీతో నేను సర్వ్ చేస్తున్నాను.